మీరు బేసిక్‌గా ఎన్ఆర్ఐ కస్టమర్‌ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మాట్లాడుతున్నారు. అవును. అది ఫస్ట్ కొన్ని వీడియోస్ మా దగ్గర నుంచి అనుకుంట ఎక్కువ అవును. బయటికెళ్ళాయి. అంటే అంతకుముందు మీరు పెద్ద మీడియాలో కనిపించేవాళ్ళు కాదు. ఆ! ఎందుకంటే మీడియాలో వర్క్ చేసినోళ్ళు మీరు అవునవును. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మంచి దించొచ్చాను. పొజిషన్‌లో అవునండి. అవునండి. అవునవును కదా! నేననేది ఏంటంటే సార్ ఇప్పుడు బేసిక్‌గా ఎన్ఆర్ఐని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు ఏంటంటే ఆలోచన మారుతుంది వాళ్ళది. ఎట్లా అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అసలు ముందు సెక్యూరిటీ అనేది కనపడట్లేదు. యూఎస్‌లో అక్కడైనా సరే. ఇప్పుడు ఆ ఇండియా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడికి ఇండియా మళ్ళీ ఎళ్ళగలమా లేదని భయం. అవునండి. అవునా కదా! అవును. ఆ భయం అసలు పోవట్లేదు ఎవడికి. అవును. ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా మందికి. 40% పీపుల్ బ్యాక్ వచ్చేద్దామని చూస్తున్నారు. అవునండి. అంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఓవరాల్‌గా గ్లోబల్‌లో జరుగుతున్న పరిణామాలన్నీ కావచ్చు. అది మన సొంత ప్లేస్‌లోనే మనం ఇన్వెస్ట్ చేసుకుందాం. మన సొంత ప్లేస్‌లోనే మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాం. ఈ కష్టాలన్నీ ఎందుకని చెప్పి చాలా మందికి ఇప్పుడు ఒక భయం పెట్టుకుంది. కరెక్ట్. సో, ఎగ్జాక్ట్‌లీ నేననేదేంటంటే, ఈ ఎన్ఆర్ఐ మళ్ళీ బ్యాక్‌కొస్తే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే డబ్బులుంటాయి. మళ్ళీ ఎక్కడ పెట్టాలవి? హ్మ్. బంగారం అంటారా? విపరీతంగా మొన్నటిదాకా పెరిగింది. నిన్న మోదీ గారి పిలుపుతోటి ఆ బంగారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అవును. అవునా? అవును. అసలుకి అది ఊహించిన పరిణామం ఎవరు. అవును. ఇప్పుడు మనకి అత్యంత సేఫ్ ప్లేస్ ఏంటి? ల్యాండే. ల్యాండ్. ల్యాండ్ ఎవరు కొనొద్దని ఎవరు చెప్పరు. అవును. ఎవరి నమ్మకం వాళ్ళకుంటది కాబట్టి ల్యాండ్ల మీద ల్యాండ్ కొని ఎవరు ఫెయిల్ అయినట్లయితే ఎవరు లేరు. ఎన్ఆర్ఐలు కూడా 40% బ్యాక్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి? ఏపీ, తెలంగాణలో ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవును. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే తెలంగాణలోనే ఉంటుంది. అవును. ఇప్పుడేంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి అమరావతిలో ఇప్పుడు అక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్ ఇవన్నీ చూసి అటు కూడా కొంతమంది మారే అవకాశం ఉంది. కరెక్ట్. ఓవరాల్‌గా ఈ పెట్టుబడులన్నీ ఇటొచ్చి ఇది ల్యాండ్ మీద పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అయితే నిర్ణయాలు తీసేసుకున్నారు వచ్చేద్దామని. కొంతమంది వెయిట్ అండ్ సీలో ఉన్నారనమాట. కొంతమంది ఏమో నాట్ అంటే వెయిట్ అండ్ సీ దాకా కూడా ఆ థాట్ ప్రాసెస్ దాకా కూడా వెళ్ళలా. ఇట్లా ఎలా ఉంటుందంటే అండి వీళ్ళ లైఫ్‌లో ముఖ్యంగా ఎన్ఆర్‌ఐస్ యూఎస్ గురించి మాట్లాడితే మనం యూఎస్‌లో మన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ. మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 7,00,00,000 మంది ఉన్నారు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మొత్తం త్రూఅవుట్ ద వరల్డ్. దాంట్లో ఆల్మోస్ట్ మీకు 7,00,00,000లో 13% అంటే కెన్ సే 90 lakhs అబౌట్. సో పీపుల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఫ్రమ్ మన ఇండియా నుంచే ఉన్నారనమాట. 13% అంటే 7,00,00,000 మందిలో 13% దే ఆర్ వర్కింగ్ యూఎస్‌లో ఉన్నారు. వీళ్ళలో ఎక్కువగా తెలుగు బ్యాచే ఉన్నారు. కాబట్టి చిన్న ఎఫెక్ట్ అయినా కూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. తెలుగు వాళ్ళకి ఎఫెక్ట్ అయితే ముందుగా ఎఫెక్ట్ అయితే మన రియల్ ఎస్టేటే. ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అసలు ఒరాకిల్‌లో మొన్న 30,000 మందిని జాబులు తీసేసి 1,40,000 మందికి మళ్ళీ మెయిల్స్ పంపించారని చెప్పి కూడా విన్నాం. సెక్యూరిటీ లేదు ఎక్కడికి పోయినా గానీ. యాక్చువల్‌గా అది మనం సూక్ష్మంగా ఆలోచిస్తే అలా ఉంటుంది. బట్ బ్రాడ్ వేలో నాకు ఆలోచిస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మనం ఏఐ ఉందండి. ఫస్ట్ ఇండియాలో ఉన్న యూఎస్‌లో ఉన్న భయం ఏందంటే ఇండియన్స్‌కి ఒకటి ఏఐ ఒకటి. నెంబర్ 2 ఇమ్మిగ్రేషన్ పాలిసీస్. ఓకే. ఇవి 2 భయం అనమాట. ఇంకోటుంది అదేమో అది వీళ్ళ మీద టారిఫ్స్ అనేది వీళ్ళ మీద ఇంపాక్ట్ కాదు. అది ఓన్లీ బిజినెస్ పీపుల్ మీద. అది కూడా 1% ఉంటుంది యాక్చువల్‌గా. మీడియాలో బూచిలాగా చూపిస్తారు కానీ అది. సో దాని గురించి పక్కన పెడదాం. ఏఐ. ఏఐ గురించి వచ్చేసరికి మనం అనుకుంటాము ఏఐ అనేది రావటం వల్ల సాఫ్ట్‌వేర్ జాబ్స్ పోతున్నాయని. కరెక్టే. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌కి 96,000 పీపుల్ దే లాస్ట్ ద జాబ్. అదెంత 70,00,00,000 మందిలో 96,000 మంది పోయారంటే అది మీకు 0.013% అనమాట. ఓకే. అందులో 93,000లో కూడాను మళ్ళీ 36,000 మంది రిక్రూట్ అయ్యారు. అంటే ఏఐ అడాప్టెడ్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు మళ్ళీ రిక్రూట్ అయ్యారు. అది కూడా మనం కన్సిడర్ చేయాలి. 93,000 మంది కాకుండా దీన్ని రిక్రూట్ అయ్యారు. అలా రిక్రూట్ అవ్వటం వల్ల ప్రతి 10,000 మందిలో 7 మందికి జాబ్ పోయింది. మళ్ళీ ముగ్గురికొచ్చింది. అంటే 10,000 మందిలో నలుగురు జాబ్ లాస్ అన్నమాట. జాబ్ లాస్. మనం ఏమనుకుంటాము ఇన్ని జాబ్స్ పోతున్నాయి నేను నలుగురినే ఆలోచించుకొని అందరం అది మన మీద ఇంపాక్ట్ పెట్టుకుంటాం. అంతేలేండి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పండి పెద్ద కంపెనీ వచ్చిందనుకోండి. ఏదో మొత్తం దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చినట్టు మాట్లాడతాం. మొత్తం మీద తీసుకున్నట్టు 1000 మంది ఉంటారు అక్కడ. అది ప్రాక్టికల్‌గా ప్రచారం అదంతా. అందుకే మనం డేటా అనేది తీసుకొని చేయాలండి ఇది అనాలిసిస్ యాక్చువల్‌గా. ప్రతి ఒక్కడు నాకు ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అనేది కాదు. అట్లనే మీకు ఏఐ రావటం వల్ల జాబ్స్ పోవటం కాదు. జాబ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నాయి. అంటే జాబ్స్ ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అవసరమైంది. అంటే అదొక సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఒక కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇక మామూలు అంశం. అంటే వాళ్ళు మేము చదువుకునేటప్పుడే సి++, సి షార్ప్ అని తర్వాత ఇలాంటి చదువుకుంటూ వచ్చాం. లైనెక్స్ అని ఇట్లా అప్డేట్ చేసుకుంటూ వచ్చాం మేము కూడా. సో వాళ్ళకి అది అలవాటైన ప్రక్రియే. కాకపోతే ఏంటంటే మీడియా మాట్లాడేంత ఉండదు.
ఉంటుంది, కానీ అంత మాట్లాడే భయం అంతా అయితే ఉండదన్నమాట. అలానే మీకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అండి, ఈ రోజు కూడా చూడండి, ఎవ్రీడే 17 లక్షల సాఫ్ట్వేర్ జాబ్స్ ఓపెనింగ్ ఉంటాయి ఎవ్రీడే. ఓకే, 17 లక్షలు ఎవ్రీడే త్రూ ద గ్లోబల్లీ యూ సీ దట్ అంత వేకెన్సీస్ ఉంటాయి. అంటే కీప్ ఆన్ రిక్రూటింగ్ అనమాట. అట్లానే ప్రతి సంవత్సరం 3 లక్షల ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి గ్లోబల్లీ, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనమాట. ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో టెక్నాలజీ ప్రతి దానికి అవసరం అయిపోతుంది. లెట్ అస్ ఏ స్మాల్ వాటర్ బాటిల్ ఉందండి, ఇప్పుడు వాటర్ బాటిల్ని మనం మామూలుగా తాగుతున్నాం. ఇప్పుడు రాబోయే మేము యూఎస్లో చూసిందంటే వాటర్ బాటిల్లో మీకు టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. సపోజ్ టెంపరేచర్, అది కూడా ఏంటంటే దాంట్లో ఒక చిప్ ఉంటుంది, అది సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే లాస్ట్కి ప్రతి చోట కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రతి రంగంలో కూడా వెళ్ళిపోతూ ఉందన్నమాట. కాబట్టి ప్రాజెక్ట్స్ పెరుగుతూనే ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఉంది చెప్పడం ఏంటంటే, మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో యాక్చువల్గా 30% ఇప్పుడున్న ఎంప్లాయీలో కొత్తగా రీప్లేస్ అవుతారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళకి కనుక ఆల్రెడీ మిషన్ లెర్నింగ్ ఏఐ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే జాబ్స్ సెక్యూర్ అవుతాయి. అదర్వైజ్ వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఇదైతే రాబోయే కాలంలో అయితే జరిగే ప్రక్రియ. కాబట్టి మన తెలుగు వాళ్ళు ముందుగానే నేర్చుకుని అందరూ ఏఐ టెక్నాలజీస్ మీద పడ్డారు, అందరూ నేర్చుకుంటూనే ఉన్నారనమాట. కాబట్టి మనం ఏఐ గురించి అంత భయపడాల్సిన అంశం కూడా కాదు. సాఫ్ట్వేర్ అనే ఫుల్ స్పెక్ట్రంలో ఒక 4 సెగ్మెంట్లలో ఏఐ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఎంట్రీ లెవెల్ ఒకటి, క్వాలిటీ చెకింగ్ ఒకటి, డేటా అనాలిసిస్ ఒకటి, ఇలాంటి అంటే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ స్పెక్ట్రంలో 8-9 స్టేజెస్లో ఒక 4 to 5 స్టేజెస్లో ఇట్ ఈస్ ఇంటర్ప్రెటింగ్. మిగతావి కోర్ కోడింగ్, తర్వాత డేటా సైంటిఫిక్ రీసెర్చ్, దీంట్లో మాత్రం ఏఐని దే ఆర్ నాట్ అలౌవింగ్. అంటే అంత దూరం వెళ్ళలేదు కోడింగ్స్ ఇలాంటి విషయంలో. పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ దాంట్లో మాత్రం దట్ ఈజ్ ఇన్వాల్వింగ్ అనమాట, అది ఇన్వైట్ చేస్తా అన్నారు. అది కూడా ఏంటంటే ఏఐని ఎంతవరకు పూర్తిగా నమ్మాలి అనే విషయంలో కూడా భయాలు ఉన్నాయన్నమాట. కంప్లీట్గా ఏఐ మీద నమ్మామనుకోండి, ఏదైనా ప్రాజెక్ట్ కన్నా కరప్ట్ అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అర్థమైందా? భగవంతుడు మనిషిని అన్నిటికంటే ఉత్తమమైన వ్యక్తిగా ఉత్తమమైన మైండ్గా ఎందుకు తయారు చేశాడంటే, ఈ మిషన్లు ఇవన్నీ కొంతవరకే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన ధోరణి పెట్టుకుంటే నథింగ్ టు వర్రీ అనమాట. ఇక నెంబర్ 2 వచ్చరికి H1B వీసా. H1B వీసాకి సంబంధించింది ముందు నుంచే యాక్చువల్గా అంటే ఇమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్గా వచ్చి చాలామంది, అంటే దాంట్లో రకరకాలుగా అనమాట. అంటే కొంతమంది చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ లాగా జాయిన్ అయిపోయి అక్కడ అంటే నామకే వాస్తే ఉన్న కాలేజీలో స్టూడెంట్ లాగా జాయిన్ అయితే ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. నామకే వాస్తే జాయిన్ అయిపోయి అక్కడ నామకే వాస్తే ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఓటీపీ ఉంటుంది అక్కడ, ఆప్షనల్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది. సో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం. ఓటీపీలో జాబ్స్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్గా హోటళ్ళలోనూ అక్కడిక్కడ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ ఉండే బ్యాచ్ ఉందన్నమాట. కొంతమంది వీసా ఎక్స్పైర్ అయినా కూడా దానికి ఏం బయట చెప్పకుండా అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారనమాట. సో దీంట్లో మీకు చొరబాటుదారులు కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ అంటే ఫస్ట్ వీసా వచ్చి అక్కడ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ వీసా రెన్యువల్ కాకపోయినా ఉండిపోయేవాళ్ళు. కానీ ఇది ఫస్ట్ నుంచి అమెరికా చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, వీటి మీద ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ట్రంప్ ఈ స్టార్టెడ్ ద ఇంప్లిమెంటింగ్ అనమాట. మీ కాన్సన్ట్రేషన్ అసలు ఇండియా మీదనా లేకుంటే దుబాయ్ యుఎస్, ఈ మధ్య జర్మనీ కూడా రీసెంట్గా వచ్చారు? అంటే బిజినెస్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, ఓన్ బిజినెస్. సో అక్కడ మరి ఎందుకు వెళ్తున్నారు ఎక్కువ? అక్కడ రియల్ ఎస్టేట్ మీద రీసెర్చ్. సో బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని. అంటే నా రియల్ ఎస్టేట్ రంగంలో ఏ అంశాలు అయితే ప్రభావితం చూస్తాయో ఆ అంశాలని నేను సూక్ష్మంగా స్థూలంగా స్టడీ చేస్తాను. సో అట్లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. నేను ఎక్కడ ఉంటుంది సార్ మీకు? పక్క బిజినెస్ చూసుకోవాలి, మీ ఓన్ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. కరెక్ట్. మళ్ళీ ఒక పక్క మీరు వారానికి 2 రోజులు ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు. అవునవును. పాసిబుల్ అసలు? ఇట్ ఈస్ ఎ ప్యాషన్. బేసికల్లీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద మీడియా కదా, నాకు అదే ఆలోచన, రీసెర్చ్, డేటా అనాలిసిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ విల్ హ్యాపెన్, హౌ ఇంపాక్ట్, ఏ జరిగితే ఏమి ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుందనే థాట్ ప్రాసెస్ అనేది బై డిఫాల్ట్ నా దాంట్లో ఉండిపోయింది అనమాట. అందుకని ప్రతిదీ కూడా ఆ దృష్టితో చూస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ నాది 9667677771 9667677771. ఈవెన్ నా వెబ్సైట్లో కూడా మీరు ల్యాండ్ అవ్వచ్చు, పేజెస్ ఉంటాయి వెబ్సైట్. ఒకసారి చెప్తారా? www.silversandsinfra.com. www.silversandsinfra.com. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.